నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గరుస్తున్నా కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతలేదు. కొండపోచమ్మ ప్రాజెక్టులో ఏదైతే మామిడాల గ్రామం అప్పుడు ప్రాజెక్టు కోసం ఆ ఊరును తీసుకున్నారో ఆ ఊరిలో దరిదాపు ఒక 200 మందికి పట్టాలు ఇవ్వకుండా, ప్యాకేజీలు ఇవ్వకుండా ఇప్పుడు ప్రభుత్వము మారినా కానీ ఇప్పటికి కూడా మా గోస మాత్రం ఎవరు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఏ సంవత్సరంలో మీ జాగాలు పోయినాయి? ఎప్పుడు మీకు ప్రాజెక్ట్ వచ్చింది? ఎప్పటి నుంచి మీకు సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలే జాగాలు పోయినాయి, భూములు పోయినాయి. మాకేమి ఇలా ఇస్తామంటారు కానీ ఇస్తలేరు. ఇస్తామని ఆశ చెప్తున్నారు కానీ ఇస్తలేరు. దానికి ఆశపడుతున్నాం కానీ ఇక చూస్తున్నాం, ఇక వచ్చు లేదు ఏం లేదు. ఇస్తామంటారు అంతేగాని ఇచ్చులేదు, చూపించలేదు, ఏం లేదు. ప్యాకేజీలు లేవు, ప్లాట్లు లేవు, ఏమి లేవు. మా పిల్లలకు లేవు, మాకు లేవు. మా అత్త కూడా ఊళ్ళోనే పుట్టింది, ఊళ్ళోనే పెరిగింది, ఊళ్ళోనే అత్తగారు. మా అత్త కూడా ప్యాకేజీ రాలేదు. మా అత్తకు రాలేదు, నాకు రాలేదు, మా కొడుకులకు రాలేదు. మరి అన్యాయం చేసిరు. మరి ఎందు గురించి 2017లో ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వస్తే అప్పుడున్న గవర్నమెంట్కు విని మేము స్వచ్ఛందంగా మా భూములు, మా జాగాలు, మా ఇండ్లు అన్నీ ఇచ్చినప్పటికీ మేము ఏదో ఒక 4-5 సంవత్సరాలు బయటికి బతకడానికి వెళ్ళినందుకు వీళ్ళు నాన్ రెసిడెన్షియల్ అని చెప్పేసి మా మీద నాన్ రెసిడెన్షియల్ ముద్ర వేసి మమ్మల్ని తీసుకొచ్చి ఈ ములుగులో డబుల్ బెడ్రూమ్లలో పెట్టి ఇప్పటిదాకా ఒక ప్యాకేజ్ ఇవ్వలేదు, ఫ్లాట్ ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చి కూడా 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఏ అధికారులు వచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు, మాతో మాట్లాడింది లేదు, మమ్మల్ని పరామర్శించింది లేదు, మాకు ప్యాకేజీలు ఇప్పిస్తామని చెప్పింది కూడా లేదు. ఎప్పుడూ అధికారుల చుట్టూ మేము తిరగడమే కానీ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఒక్క హామీ కూడా ఇచ్చింది లేదు. తీసుకునేటప్పుడేమో అన్ని హామీలు ఇచ్చిర్రు. మేము ఇవి ఇప్పిస్తాం, గొర్రెలు ఇప్పిస్తాం, బర్రెలు ఇప్పిస్తాం, మీకు ప్యాకేజీలు ఇప్పిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాము అని అన్ని మాటలు చెప్పారు. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చి ఇటు తొంగి చూడట్లేదు. గత ప్రభుత్వంలో మా బతుకులన్నీ ఆగం చేసిర్రు. ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఆశతోని తిరుగుతూ ఉన్నాం, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. చేస్తామంటున్నారు. మీ పేర్లు లిస్టులో లేవు. ఒక రెండు లిస్టులు తయారు చేసారు. అప్పుడు సెకండ్ లిస్టులో మా పేర్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలోకి వెళ్ళి అడిగితే అంటుండ్రు అసలు మీ ఈ సెకండ్ లిస్ట్ అనేదే మా దగ్గర లేదు, మీ పేర్లే లేవు లిస్టులో అని చెప్తున్నారు. ఆ లిస్టు వాళ్ళు తయారు చేసిన లిస్టే, వాళ్ళు తయారు చేసి ఇచ్చిన లిస్టే. అందులో మా పేర్లు ఉన్నాయి. మేము భూములు ఇచ్చినట్టు రికార్డు ఉంది అందులో, మేము చెక్కులు తీసుకున్నట్టు రికార్డు ఉంది అందులో. మేము గ్రామంలో ఉండకుండా బయట ఉంటున్నట్టు కూడా రికార్డు వాళ్ళే తయారు చేసి కూడా ఈ 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మామిడాల గ్రామం కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఊళ్ళకించి లేపుకొచ్చి డిసెంబర్లు కట్టి తెలంగాక మాకు ఇక్కడ పెట్టారు. 7 సంవత్సరాల నుంచి మాకు ₹1 రాలే, ఒక ప్లాట్ రాలే, ఒక డబుల్ బెడ్రూమ్ రాలే, ఏది రాలే. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంటికి ఒకరు చచ్చిపోతారు. లాస్ట్ మంత్ మా మమ్మీ చచ్చిపోయింది, పికర్కే చచ్చిపోయింది మొత్తం. అట్లా దయచేసి రేవంత్ రెడ్డి సార్కు, కలెక్టర్ సార్కు, ఆడి సార్కు దయచేసి కోరుకుంటున్నాను. పాకిది రాలేదు, ఓ ప్లేట్ లేదు, నా కొడుకు ఇల్లు లేదు, నా 3 కొడుకులు ఆడిని ఆగా చేసిర్రు. ఊరు ఆడపిల్లలకేమో ఇండ్లు ఇచ్చిర్రు. మా ఊరు కోడందరికేమో ఏది లేదు. ఒక్కరికి ఒకళ్ళకి 2 ఇండ్లు ఇచ్చారు. అయ్యా ఏం చెప్పాలి? మమ్మల్ని నాగం చేసారు. ఈ 6 సంవత్సరాల కొనేమో నాగం చేసారు. షెడ్ అంటలేరు, మంచి అంటలేరు. నాకు పాకీదు వచ్చింది, వెంకటవా నీ పాకీదు వచ్చింది. మన పాకీదు ఎటు పోయినది? మరి ఎటు చేసిరు? నా పాకీదు ఖరాబు చేసుకోక వచ్చిరని చెప్తాడు కమ్మర్ సత్తయ్య. నా ఎటు పోయినాయి? ఎవడు తినే, ఎవడు చేసే, ఎవడు బతికి? మమ్మల్ని నాగం చేసారు. ఈ కొడుకు చల్లకుండా ఈ కొడుకు తిప్పల పడతా ఉన్నాడు. తిప్పల పడ్డా కానీ కట్టె పెడుతున్నారు. మళ్ళీ వెనక ఎట్లా చేస్తుంది? మేము ఎట్లా బతకాలి? చచ్చి నా పానం బాగలేదు, జ్వరం వచ్చి 5 రోజులే భూమి మీదకి వెళ్ళి వేస్తలేదు. మమ్మల్ని నాగం చేసిరు. ఇక ఒకరు అందరూ చచ్చిపోతారు. ఇంకేమున్నాయి? వీడికి వచ్చిన మొత్తం చచ్చిపోతారు. ఇప్పుడు 2019 నుంచి మళ్ళీ పోయినాయి సార్. మొత్తం పోయినాయి. మేము ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి పెట్టారు సార్లు. పెట్టిన నుంచి ఎవరు వస్తలేరు, చేస్తలేరు, మాకేం కనుక్కుంటలేరు. ఇన్ని రోజుల నుంచి వస్తాయి అంటారు. ఏమాడో చుట్టూ పోతే ఆడి చుట్టూ పోతే వస్తాయి, మీకు ఏం చేస్తామని చెప్తాను. ఇంకా ఎవరు ఇవ్వడం లేదు, రావడం లేదు. ఇక మా అంతలో మేము పోతున్నాం, కలుస్తున్నాం, వస్తున్నాం. ఇప్పుడు గత 7 నుంచి ఇప్పటికి ఏం దిక్కులేదు, సక్కలేదు. మళ్ళీ ఇక్కడ మాకు పనులు దొరుకుతలేవు, అందుబాటులో లేవు. ఇక్కడి నుంచి వెళ్ళి పనులు పోవాలంటే మాకు చాలా పరిస్థితి కష్టమవుతుంది. ఇప్పుడే కోసం పడుకుంటే అంటున్నాం మేము.
ఇండ్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆగి ఉన్నారు ఆడ ఇండ్లు రాని పరిస్థితి ఇది బాగుంది. ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా అనుకోకుండా ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇస్తుందా లేదని ఇక ఆశ లేదు, కానీ ఇవి కూడా పోతే చాలా ఘోరంగా ఉంటుంది ప్రమాదం. చాలామంది చనిపోతారు, ఏది వస్తాయా రావా ఇంకా మాకేంది పరిస్థితి అని డౌట్గా చచ్చిపోతారు. అదే పరిస్థితి మొత్తం అందరూ. 3 నెలలే మా మమ్మీ చచ్చిపోయింది. అందరు ఇదే విధంగా చచ్చిపోతారు. అందరు వచ్చినాక మరి ఇస్తారో లేదో తెలియదు. ఇంతవరకు అంటారు కానీ ఏ దాంట్లో లిస్టులో పేర్లు ఉన్నాయి, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన లిస్టులో పేర్లు లేవు. సెకండ్ లిస్టులో పేర్లు వచ్చినాయి అందరికి, ఈ లిస్టులలో ఎవరి పేర్లు మరి గవర్నమెంట్ చూస్తే ఒక్క పేరు లేదు అందులో. మరి అది ఎవరు దించారు ఏం కథ తెలుస్తుంది. నా పేరు అశోక్. మాది కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ముంపు గ్రామమైన మామిడియాల గ్రామం. కొండపోచమ్మ సాగర్లో మొత్తం 4 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఒకటి మామిడియాల, బైలంపూర్, తానేదారపల్లి తండా. ఈ 4 గ్రామాల నుంచి సుమారు 2000 కుటుంబాలు ముంపుకు గురైనాయి. ఇందులో 4600 ఎకరాలు ప్రాజెక్టు తీసుకున్నారు. 2017లో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత వెంటనే ప్రాజెక్టు అనౌన్స్ అయిన 2-3 నెలలనే పనులు స్టార్ట్ చేసేసారు. మొత్తం 1600 కోట్ల ప్రాజెక్టుతోని అనౌన్స్ చేసిన ప్రాజెక్టును మళ్ళా తర్వాత ఇంకా 2000 కోట్లు మొత్తం ఇంకా 200 కోట్లు ఎక్స్ట్రా చేసేసి మొత్తం 1800 కోట్లతో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసేసారు. కాళేశ్వరం నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చి ప్రాజెక్టు నింపేసారు. సో ఇక్కడ మా గ్రామంలో ఒక మామిడియాల గ్రామంలోనే సుమారు 1000 కుటుంబాలకు ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంటే 90% కంప్లీట్ చేసి ఇంకో 200 కుటుంబాలకు ఇవ్వాల్సి ఉన్నాయి. సో అవి కూడా ఈరోజు వరకు ఇవ్వడం లేదు. సో ఆ రోజు పాత విలేజ్లో పాత మామిడియాల గ్రామంలో ఏదైతే కలెక్టర్లు ఎవరు ఆర్డీఓ ఎంఆర్ఓలు ఊర్ల గ్రామసభ పెట్టి మాకైతే క్లియర్గా అనౌన్స్ చేసిరు, మీకు ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఊరు అనబడిన వాళ్ళకి 7 లక్షల ఒక ప్యాకేజ్ మీన్స్ 7,50,000 ప్లస్ ఒక 250 గజాలలో ఇల్లు కట్టిస్తారు. సో అది కట్టియాల్సిన ఖచ్చితంగా కట్టిస్తాము. ఒంటరి మహిళలకు ఇస్తాము. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకేమో 5 లక్షల రూపాయలు ఒక ప్లాట్ ఇస్తాము అని చెప్పని అన్నీ చెప్పారు. ఆ రోజు కలెక్టర్గా ఉన్న ఇప్పుడు మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి, అప్పుడు విజయేందర్ రెడ్డి ఆర్డీఓ ఉండే, ఇప్పుడు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా వెళ్ళిండు. అప్పుడు ఆర్ఐలు ఇప్పుడు ఎంఆర్ఓలు అయ్యారు. అప్పుడు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయ్యారు. అప్పుడు ఆర్డీఓలు కలెక్టర్లు అయ్యారు. అప్పుడు కలెక్టర్లు రాజకీయ నాయకులు అయ్యారు. మేము ఈ విధంగానే ఉన్నాం. మాకు కావాల్సింది మాకు ప్యాకేజీలు రిజిస్ట్రేషన్ కావాలి. మేము ఇల్లు వదులుకున్నాము, భూములు వదులుకున్నాము, మా తల్లిదండ్రుల బొందలు వదులుకున్నాము. ఇన్ని త్యాగం చేసిన మాకు ఇక్కడ ఒక ప్యాకేజీ ఇవ్వమనంటే అప్పుడున్న ప్రభుత్వము మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చింది. సో మమ్మల్ని ఈ విధంగా ఒక అతను కొన్ని రోజుల క్రితం ఊరు నుంచి గ్రామం నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి ఆయనకు ఫుల్ ప్యాకేజీ ఇవ్వాలని చెప్పనంటే ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరిగి ఆయన కోర్టులో కేసేసిన తర్వాత అది మెల్లగా వెళ్తూ ఉంటుంది కదా, ఇది రాదు, అది పక్కోళ్ళు ఇంటోళ్ళు వాళ్ళు వీళ్ళు నువ్వు ఇంత చేసినావు కదా, నువ్వు ఒక ప్యాకేజీకి తీసుకొచ్చుకోలేవా అని చెప్పని అని ఆయన మనసులో అవన్నీ నాటుకుపోయి అన్నం తినక చచ్చిపోయింది తెలుసా. ఆయన శవం చూసిన రోజు నిజంగా వీళ్ళ ఉసురు ఎవరికి తగులుతుంది? గ్రామస్తుడే కదా. నేనేమంటున్నా, వీళ్ళపైన మీ రాజకీయాలేంటి? భూమి పోయింది, ఇల్లు పోయింది, నేనున్నా, మా అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు ఏదన్నా నాకు బాధ వస్తే ఏదైనా ఒక రోజు నేను మా నాన్న బొందకాడుకో మా అమ్మ బొందకాడుకో పోయి నేను ఏడ్చుకోవడానికి కూడా నాకు లేదు కదా. 4 గ్రామాలకు కలిసి ఒక 300 ప్యాకేజీలు ఉంటాయి అనుకోండి. ఒక 300 ప్యాకేజీలు అని చెప్పినంటే ప్రభుత్వానికి పెద్ద అమౌంట్ కూడా కాదు. ప్రభుత్వము మా దగ్గర తీసుకున్న భూమి ఉంది, ప్లాట్లు కూడా ఒక 100 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సో అవి ఇప్పిస్తే పని అయిపోతుంది అనేది మా బాధ సార్. కొండపోచమ్మ ప్రాజెక్టులో ఏదైతే మామిడాల గ్రామానికి సంబంధించిన బాధితులు గత 2017లో ప్రాజెక్టు శాంక్షన్ అయ్యి 2019 నుంచి
ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తయి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలిన తర్వాత కూడా మాకు దరిదాపు ఒక 200 కుటుంబాలకు మాకు ప్యాకేజీలు ఇవ్వకుండా ఊరిలో ఉన్న కొంతమంది నాయకులు అధికారులను గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళకు ఇవ్వాలంటే లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఆ లిస్టులో పేరు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లిస్టులోకి మాత్రం మా పేర్లు రాకుండా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఎలాగైనా మా గ్రామస్తులకు మా గ్రామానికి మాకు న్యాయం చేయాలి, మా 200 కుటుంబాలకు మాకు న్యాయం చేయాలని మామిడాల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అందిజో రాజేష్, సిద్దిపేట, మన కర్తవ్యం టీవీ.